ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను సైకాలజిస్ట్ ఎంఏ కరీం. ఇప్పుడు మనం చర్చించే అంశము హోప్ అంటే ఆశ. మనిషి ఆశాజీవి, ఆశతోనే మనం బ్రతుకుతున్నాము. సో ఆశ నిరాశ, ఆశావాదులు నిరాశావాదులు మనకు ఈ రెండు రకాల మనుషులు కనిపిస్తారు మన చుట్టూ కానీ మన లోపల కానీ ఎక్కడ మన ఇంట్లో కానీ బయట కానీ. సో మరి ఆశ ఏంది, ఆశావాదం ఏంది, నిరాశ ఏంది, నిరాశావాదం ఏంది, దాని మీద మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఎస్, ఆశలో ఒక పట్టు మనకు ఏర్పడుతుంది. మనిషికి ఆశ ఉంది కాబట్టి జీవించాలనే కోరిక కలుగుతుంది. మనిషికి ఆశ లేదనుకోండి, ఏదైనా సరే ఆశ పట్ల ఒక నిబద్ధత అనేది ఉండాలి. మనకు ఏది దక్కుతుంది ఏది దక్కదు, ప్రతిదీ ఆశపడడం అనేది తప్పు. నేను చాలా ఆశపడుతున్నాను, నాకు అది కావాలి, నాకు ఆశ ఉంది, ప్రతి విషయంలో నేను పడుతున్నాను, అలా కాదు. సో మీ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా మీ ఆశలు ఎంతవరకు ఉన్నాయి, ఆ ఆశ మీ ఆశయాలు నెరవేరడానికి మీరు ఎంతవరకు దోహదపడుతున్నారు, మీ కొరకు మీరు ఏం చేస్తున్నారు, మీ ఆశల పట్ల ఒకసారి దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆశలో ప్రధానంగా ఈ హోప్లో మనము ఈ 4 అక్షరాలను మనము ఒక చిన్న గుర్తుండడానికి ఒక చిన్న టెక్నిక్ పరంగా మనం ఆలోచన చేద్దాం. HOPE. సో ఆ హోప్లో హెచ్ మనం తీసుకుంటే హార్డ్ వర్క్. మీ ఆశించిన దాన్ని మీరు హార్డ్ వర్క్తో మీరు సాధించగలుగుతారు. ఆశ బాగుంది, కూర్చునే ఉండాలి, నేను కూర్చునే ఉన్నాను, నాకు బిర్యానీ తినాలని ఆశ ఉంది. ఎలా వస్తుంది బిర్యానీ? నేను బిర్యానీ ఆర్డర్ ఇవ్వాలి, లేకుంటే ఇంట్లో బిర్యానీకి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చి ఇస్తే అమ్మకి ఇస్తే అమ్మ వండుతుంది, అప్పుడు మనం తింటాము. కూర్చున్న దగ్గర కావాలి, నేను కూర్చున్న దగ్గర నేను కలెక్టర్ అయిపోవాలి, నేను కూర్చున్న దగ్గర నాకు ఫలానా బిజినెస్ డెవలప్ అవ్వాలి. ఆశలు బాగున్నాయి, కానీ దానికి తగ్గట్టుగా ఒక హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ అవసరం. ఎక్కడైనా కష్టే ఫలి, కష్టం చేయకుండా ఏది మీకు రాదు. ఈవెన్ మీ దగ్గర పళ్ళెం వచ్చినా సరే మీరు ఇట్లా కలిపి ఎవరైనా నోట్లో మీ అన్నము ముద్ద పెట్టినా కానీ మీరు మింగితేనే మీ లోపల వెళ్తుంది. అంత మాత్రం కష్టం పడాల్సి వస్తుంది. అది కూడా కష్టపడను సార్ అంటే అది కాని పని. కాబట్టి మీకు ఏదైనా సరే జీవన విధానంలో చాలా కోరికలు వస్తాయి. ఇక్కడ కోరికలను మీరు ఆశా రూపంలో మార్చుకోవడానికి, కోరికలు కూడా ఒకటి గుర్రాలై పరిగెత్తుతూ ఉంటుంది, మీరు అక్కడ స్టాప్ కావాలి. ఈ కోరికలు బాగా ఉన్నప్పుడు కోరికకు ఆశకు వ్యత్యాసాన్ని మీరు తెలుసుకోవాలి. సో ఆశ మనిషి జీవి కాబట్టి ఆశతోనే మనం బతుకుతున్నాము. సో కోరిక ఏంటంటే దానికి పర్థం లేనటువంటి కోరికలు కూడా మనకు వస్తూ ఉంటుంది, వాటిని మనం ఆపగలగాలి. సో ఈ హోప్లో హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేయకుండా మీకు ఎన్ని ఆశలు ఉన్నా మీరు ఏ పని మీరు చేయలేరు, ఏది మీరు సాధించలేరు. కష్టపడే వ్యక్తిత్వం మీ దగ్గర ఉండాలి, కష్టపడే నైజం మీ దగ్గర ఉండాలి. ఎస్ నేను కష్టపడతాను, నేను ఇది సాధిస్తాను. పిల్లలు ఉన్నారు చదువుకోలేదు, ఎస్ చదువుకుంది వాళ్ళకు రాదు. జాబ్స్ ఎంప్లాయీస్కి ఉన్నారు, వాళ్ళు కష్టపడి ఆఫీస్కి వెళ్ళాలి, వర్షం రాని తుఫాన్ రాని ఏం రాని వెళ్ళకుంటే ఆబ్సెంట్ అవుతుంది, ఆ రోజు జీతం కట్ అవుతుంది. సో మీకు జీతం రావాలని ఆశ ఉంది, అది రావాలని ఆశ అంటే మీకు ఫస్ట్కు జీతం రావాలంటే మీరు ఇప్పుడు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయండి ఈ లోకంలో, ఈ భూమి మీద మీకు ఏది దొరకదు, కేవలం తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి తప్ప. అది మరి మీరు మీ పిల్లలకు ఏమిస్తారు? మీ తల్లిదండ్రులు మీకు ఆస్తి ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు అని అది ఓకే. కాబట్టి హార్డ్ వర్క్తో మీరు ఏదైనా సాధించగలుగుతారు. హోప్లో నెక్స్ట్ ఓ అంటే ఆపర్చునిటీస్, అవకాశాలు. మీకు ఆశకు తగ్గినట్టుగా అవకాశాలు చాలా ఉన్నాయి. ఎక్కడ సార్ ఏం అవకాశం, నాకు ఏం ఛాన్స్ దొరుకుతలేదు, నాకు ఎవ్వరు పలకరిస్తలేరు, నాకు అసలు ఏ అవకాశమే దొరుకుతలేదు. అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగపరచుకోలేరో వాళ్ళు మూర్ఖులతో సమానం, వాళ్ళు జంతువులతో సమానం. జంతువు కూడా ఆ పూటకు తింటుంది, సరిపోతుంది, ఇది రేపటి కొరకు ఆలోచన చేయదు, వదిలేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆకలి వేసినప్పుడు వస్తుంది, ఇక్కడ ఉండదు. సో అవకాశాలను ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు నిజమైన సామర్థ్యవంతులు, సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంటుంది అని మనం అంచనా వేయచ్చు. వచ్చిన అవకాశాలను ఉద్యోగం కానీ లేకుంటే వేరే ఏ అంశమైనా సరే మనం వదిలేస్తే అవకాశం మళ్ళీ మీకు జీవితంలో రాకపోవచ్చు. కొన్ని అవకాశాలు కొన్నిసార్లే దొరుకుతాయి. కాబట్టి వచ్చిన అవకాశాలను మిస్ కావద్దు. రాని అవకాశాల కొరకు మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో విఫలం కావద్దు. అవకాశాలను మీరు వెతుకునేటప్పుడు విఫలమైన మళ్ళీ దాన్ని పునర్ప్రయత్నం చేయాలి, రీఛార్జ్ అవ్వాలి. ఫెయిల్యూర్తో అక్కడే ఆగిపోతే మీకు మళ్ళీ ఆపర్చునిటీస్ అన్ని తలుపులు
క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మీ ఆశలకు అన్ని తలుపులు కిటికీలు క్లోజ్ అయిపోతాయి. అప్పుడు మీకు ఆశ అనేది మీకు దక్కదు, మీరు ఆశించిన అంశం మీకు దక్కదు. ఎస్. తర్వాత నెక్స్ట్ హోప్లో పి అంటే పాజిటివ్ థింకింగ్. ఎస్, మనం ఏ పనిని చేస్తాను సాధిస్తాను, ఆశావాద దుఃఖంతో ఉన్న వాళ్ళకు అది ఆశతోనే నెరవేరుతుంది. ఎవరైతే నిరాశావాదం ఉంటుందో నా వల్ల ఎక్కడవుతుంది, దరిద్రం అంతా నాకే ఉంది, అందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది. లేకుంటే కొంతమంది చూస్తారు మంగళవారం నాకు పడదు సార్, అది అట్లాంటి కొన్ని శనివారం సార్ ఈరోజు నేను ఎవరితో గొడవ పెట్టుకుంటాను, ప్రతి శనివారము ఎవరితో లొల్లి అవుతుంది, కనీసం ఆటో వాళ్ళతోనే నాకు లొల్లి అవుతుంది అని వాడు మార్నింగ్ నిర్ణయించుకుంటాడు. డెఫినెట్లీ సాయంత్రం వరకు ఎవరితోనో చిన్న చిటక గొడవ అనేది అవుతుంది. ఏది లేకున్నా బస్సులో కండక్టర్తోనో గొడవ అవుతుంది. ఎందుకంటే 500 రూపాయలు నోటు ఇచ్చాను టికెట్, 10 రూపాయల టికెట్కు, 10 రూపాయలకు 500 ఇచ్చాడని కండక్టర్ కాసుబుచ్చు అనడం, ఏదో మనం ఆయన మీద మళ్ళీ తిరగబడడం. సో అది మనకు, నేను అనుకున్నాను పొద్దున్న అనుకున్నాను నాకు ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి. సో మనము పాజిటివ్ థింకింగ్లో ఉంటే మనకు పాజిటివ్గా జరుగుతుంది. ఎవరైతే నెగిటివ్ థింకింగ్లో ఆలోచన చేస్తారో వారి దినమంతా నెగిటివ్గా జరుగుతుంది. వారు భవిష్యత్తులో ఎప్పుడు, కొంతమంది చూడండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు, అన్నీ ఉన్నాయి వాడికి, ఏం లోపం లేదు, కానీ ఏం బతుకు సార్ మాది అంటే, ఎలా ఉన్నామంటే ఏం ఇలా ఉన్నామండి. కొందరికి ఏం ఉండదు, చాలా చిన్న ఉద్యోగం, అంత ఆర్థికంగా కూడా ఉండదు, బండి ఉండదు, ఏముండదు. ఎలా ఉన్నావు బాబు, ఏమున్నావు అంటే ఆయన ఐఎమ్ ఓకే సార్ బాగున్నాను సార్ అంటాడు. ఏం ఉండదు, చెట్టు కింద హాయిగా నిద్రపోతాడు, ఫుట్పాత్ మీద నిద్రపోతాడు, ఏం భయం ఉండదు, ఎవరిది ఇబ్బంది ఉండదు. కొందరికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, బంగారు మంచం ఉంటుంది, నిద్ర రాదు. నెగిటివ్ థింకింగ్తో మైండ్ అంతా నెగిటివ్ తిరుగుతూ ఉంటుంది. రేపు ఏం చేయాలి, రేపు ఎలా సంపాదన చేయాలి, ఉన్న డబ్బును ఎట్లా పొదుపు చేయాలి, ఇంట్లో బంగారం చాలా ఉంది, ఊరికి వెళ్తున్నాము డబ్బులు పెట్టాలి, దొంగలు వస్తారేమో చెప్పేసి సీసీ కెమెరాలు పనిచేస్తలేదు, లేకపోతే వాచ్మెన్ పెట్టిన నమ్మడు, వాడే దొంగతనం చేస్తాడేమో. కొంతమంది డ్రైవర్ల మీదనే అనుమానం, డ్రైవర్ ఎందుకు, వాడే మనల్ని మోసం చేస్తాడేమో, డ్రైవరే దొంగతనం చేస్తాడేమో. అంటే ప్రతి వ్యక్తిని నెగిటివ్గా చూస్తారు. అటువంటి వాళ్ళ ఆశ ఎప్పటికీ వికసించదు, ఎప్పుడు నిరాశతోనే ఉంటాడు వాడు. సో కాబట్టి మీరు ఏ పని చేసినా పాజిటివ్గా ఆలోచన చేయండి, క్లియర్ దృక్పథంతో వండి. అంటే ఒక వ్యక్తిని మీరు నమ్మేటప్పుడు పాజిటివ్ దృక్పథంతో మీరు చూస్తే అది పాజిటివ్గానే కనిపిస్తుంది, స్పష్టంగా మీరు గుర్తించాలి మనిషిని. నెక్స్ట్ హోప్లో చివరిది ఈ ఎనర్జీ. సో ఒక ఎనర్జీ మీ దగ్గర ఉంది, ఒక పవర్ మీ దగ్గర ఉంది, ఒక శక్తి మీ దగ్గర ఉంది. ప్రతి వ్యక్తి దగ్గర ఒక పవర్ అనేది ఉంది. ఈ మనకు 2 రకాల శక్తులు ఈ ప్రకృతి ప్రసాదించింది. ఒకటి శారీరక శక్తి, రెండవది మానసిక శక్తి. సో ఈ శారీరక శక్తి మానసిక శక్తిని రెండింటిని మనము కలిపితే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ మనదొక ఉంది. మనం చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, స్మెల్, పంచేంద్రియాలు మన మీద పనిచేస్తున్నది. సో ఈ పంచేంద్రియాల ఆధారంగా మీరు ఏదైతే ఆశపడుతున్నారో మీ ఆశలను సక్సెస్ఫుల్గా మీరు మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఎనర్జీని మీరు గుర్తించండి. ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది సార్ అని చెప్పేసి, ఎనర్జీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంది, దానికి ఎలక్ట్రిసిటీ కావాలి, కనెక్షన్ కావాలి, వైర్ కావాలి, ట్యూబులు కావాలి, ప్లగ్లు కావాలి, దానికి ఒక ఎక్విప్మెంట్స్ కావాలి. కానీ మీ దగ్గర ఉన్న ఎనర్జీకి అవన్నీ ఏం అవసరం లేదు. కేవలం మీ మనసుపూర్వకంగా మీరు ఆలోచన పెడితే, మనసు దృక్పథంతో మీరు ఏదైతే పెడుతున్నారో అదే మీకు పాజిటివ్ వైపు తీసుకెళ్తుంది, అదే మీకు ఎనర్జీ సృష్టిస్తుంది. మీ దగ్గర చేయగలిగే సత్తా మీ దగ్గర ఉంది అని చెప్పేసి. సో హార్డ్ వర్క్ ఒకటి మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. తర్వాత ఆపర్చునిటీస్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి, పాజిటివ్ థింకింగ్తో ఆలోచన చేయాలి, తర్వాత మీలో ఉన్న శక్తిని, ఎనర్జీని మీరు ఉపయోగించుకోవాలి. ఈ 4 అంశాల మీద ఎవరైతే ప్రత్యేక శ్రద్ధ పెడతారో వారి ఆశలు 100%, 100కు 100% వాళ్ళు ఆ ఆశలు నెరవేరుస్తాయి. ఏదైతే ఆశాజీవి హోప్ ఉందో, హోప్ లేనిదే మనం ఏం చేయలేము. శాస్త్రజ్ఞులు కనుక్కుంటున్నారు, మనం ఒక హోప్ ఉంటేనే రేపు బ్రతుకుతున్నాము. పిల్లలు ఉన్నారు, రేపు పిల్లాడు చదువుకుంటాడు, వాడు ఈ స్కూల్లో వేస్తే మంచి మార్కులతో పాస్ అవుతాడు, వాడు చదువుతున్నాడు అని మనకు ఒక హోప్ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది పిల్లల పట్ల కానీ. సో కాబట్టి ఆశలతోనే మనము బ్రతుకుతున్నాము, ఆశలతోనే మనము రేపు ఉంది. ఆశ రేపటికి రూపం లేదు, కానీ ఒక ఆశనే మనకు జీవిస్తుంది. ఆశతో మనం ఏదైతే పని చేస్తున్నామో దాని పట్ల మనము పూర్తి నిబద్ధత, పూర్తి ఏకాగ్రత, పూర్తి పట్టుదలతో మనం ఏదైతే పనిచేస్తామో అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త
వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.